గురుగారు, జ్ఞానాదేవతు కైవల్యం అనే ఈ శాస్త్ర వాక్యాన్ని వివరిస్తారా? తప్పకమ్మా. ఎందువల్ల అంటే జ్ఞానాతి ఏవత్తు కైవల్యం అనేటువంటిది పరమ ప్రమాణమైనటువంటి ఒక శాస్త్ర నిర్దేశంగా మనం భావించవచ్చు. వేదం ఏం చెప్పినా కూడా మన హితం కోరే చెప్తుంది. తల్లి ఎలా అయితే మన హితం కోరుతుందో, సదా మనకు మేలు చేయాలి, శ్రేయస్సుని ఇవ్వాలి అని కోరుతుందో, మనం కఠోపనిషత్తులో చూసాం. శ్రేయస్సు ప్రేయస్సు అనే ఇరు మార్గాల్లో, ద్వివిధ మార్గాల్లో శ్రేయస్సుని ఇవ్వాలి అని కోరుతుంది. కాబట్టి వేదం మనకెప్పుడూ కూడా జ్ఞానాదేవత కైవల్యం అంటుంది. కైవల్యం అంటే ముక్తి, మోక్షము, ఈ యొక్క సంసార చక్రం నుండి, ద్వైత బంధనాల నుండి విముక్తి పొందడం. దానికి ఏమిటి మార్గం అంటే జ్ఞానమే. ఎందువల్ల అంటే జ్ఞానం అనేటువంటిది మనల్ని ఈ యొక్క త్రిగుణాలు కప్పివేసి ఉంచాయి. నిజంగా జ్ఞానం ఈరోజు కూడా ఉంది. జ్ఞానం మనం కొత్తగా ఏం సాధించడం లేదు. అది దాని మీద ఉన్నటువంటి ఆ రకరకాలైనటువంటి మాలిన్యాలను మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో, ఎలా అయితే ఇప్పుడు మనం బంగారం కానివ్వండి, అలాగే వజ్రాలని సేకరించే విధానం మనం చూసినట్టయితే వజ్రం లోపల ఉంటుంది. అయితే వజ్రానికి అవాంఛనీయమైనటువంటి వాటిని అన్నిటినీ తొలగిస్తే వజ్రం ఏర్పడుతుంది. కాబట్టి మనం వజ్రాన్ని తయారు చేయడం లేదు, వజ్రానికి భిన్నమైనటువంటి వాటిని నివారిస్తున్నాం, నిర్మూలిస్తూ ఉన్నాం. వజ్రం అక్కడే ఉంది. అలా మన మనసులోనే అమృతత్వం ఉంది కాబట్టి దానికి వ్యతిరిక్తమైనటువంటి, తద్విరుద్ధమైనటువంటి మిగతా అవాంఛనీయమైనటువంటి వాటిని అన్నింటినీ తొలగించినప్పుడు శుద్ధమైనటువంటి ఆత్మతత్వం అక్కడ బోధపడుతూ ఉంది. కాబట్టి అలాంటి కార్యక్రమం మనం చేయాలి. దానికి మూలం జ్ఞానం అని చెప్పారు. ఇక్కడ మనం జ్ఞానాన్ని కోల్పోవడం వల్లనే, జ్ఞానాన్ని పూర్తి స్థాయిలో మనం నిలబెట్టుకోలేకపోవడం వల్లనే మనం పరిమితం, మనము దేహం, మనము ఇంత మాత్రమే అనేటువంటి ఒక దృష్టితో, సంకుచిత భావంతో ఉన్నాం. ఏ రోజైతే జ్ఞాన ప్రకాశం వల్ల మనం సర్వము కూడా ఆ పరమాత్మ యొక్క దివ్య విభూతే, ఆ విభూతిలో అంతర్భాగమే నేను అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, అసలు హద్దులు లేనటువంటి, మితి పరిమితి లేనటువంటి ఆ దివ్యాతి దివ్యమైన స్వరూపమే నాది అని కనుక్కుంటాడో, అది నిజమైనటువంటి పూర్ణ స్థితి. అక్కడి నుండి చ్యుతి అనేటువంటిది ఉండదు. కాబట్టి పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్పబడినటువంటి ఆ శాస్త్ర వైభవం అంతా కూడా జ్ఞానాదేవత కైవల్యం అనే వాక్యంలో నిండి ఉంది. అలాగే ఆ వాక్యము ద్వారా కూడా మన మనస్సులో జరిగే అన్వయానికి సాక్షిగా నిలబడుతూ ఉంది. కాబట్టి జ్ఞానమే ప్రధానమైనటువంటిది. అటువంటి జ్ఞాన శక్తి ప్రతి ఒక్కరిలో ఉదయించాలి అంటే శాస్త్రాన్ని మనం పట్టుకోవాలి. శాస్త్రం వల్ల ఉపయోగం ఏమిటి అంటే అపరిమితమైనటువంటి భగవంతునికి, పరిమితమైనటువంటి సాధకునికి మధ్య వారధి, సారథిగా ఉంటుంది శాస్త్రం. ఒక చేతితో జీవాత్మను, ఒక చేతితో పరమాత్మను పట్టుకొని ఇద్దరిని అనుసంధానం చేసే ఆ దివ్య శక్తి వేదశక్తి, జ్ఞానశక్తి, శాస్త్రశక్తి. కాబట్టి అటువంటి శక్తే జ్ఞానశక్తి. కాబట్టి జ్ఞానాదేవత కైవల్యం అనేటువంటిది పరమ ప్రమాణంగా మనం అందరూ స్వీకరించాలి.